ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. నేను ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వరగ్రంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంకు ఒక భార్యాభర్తలు వచ్చారు. వారి పేరు విశ్వేశ్వరరావు, వెంకటలక్ష్మి. వారికి స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువ. ఎప్పుడు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు, అమ్మాయి పెద్దది, అబ్బాయి 2వ సంతానం. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా మొగల్చర్ల వచ్చి శ్రీ స్వామివారి సమాధి దర్శించుకొని వారు ఆ తలపెట్టిన కార్యక్రమం గురించి స్వామివారి సమాధికి వద్ద విన్నవించుకొని ఆ పైన కార్యక్రమం జరిపించుకునే అలవాటు ఉన్నవాళ్ళు. స్వామివారిని అడగకుండా ఏమీ చేయరు వారు. అంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నాయి వారికి. వీరి పిల్లలకు కూడా, వీరి కూతురు కొడుకు కూడా స్వామివారి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువ. అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది. సంబంధాలు చూడసాగారు. వాళ్ళు దూరపు బంధువే. వాళ్ళు తమంతటి తాముగా వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటామన్నారు. కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. నిశ్చితార్థం కూడా స్వామివారి సన్నిధిలోనే చేశారు. పెళ్లి కూడా చక్కగా జరిపారు. కట్నం లేకుండా చక్కగా పెళ్లి జరిగిపోయింది. అమ్మాయి కూడా కాపురం కూడా హాయిగా సాగిపోతుంది. స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఏమాత్రం శ్రమ పడకుండా అమ్మాయికి మంచి సంబంధం చూపించారు స్వామి దయ వల్ల మాకు దొరికింది అని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఎప్పుడు వచ్చినా చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వీరికి అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయికి కూడా వివాహం చేయాలని అనుకున్నారు. ఈ అబ్బాయి విశ్వేశ్వరరావు గారి అబ్బాయి చండీగఢ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పట్లాగే ఏ కార్యక్రమం తలపెట్టినా స్వామివారికి చెప్పుకుంటారు కదా, అలాగే వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని స్వామివారికి చెప్పుకొని వెళ్ళారు. వారికి వెళ్ళిన 3 రోజుల తర్వాత వారికి విజయవాడ నుంచి ఒక సంబంధం వచ్చింది. తల్లిదండ్రులకు ఒక్కరితే కూతురు. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది. వాళ్ళ మంచి కుటుంబమే అని తెలిసింది. తర్వాత వారం రోజుల్లోనే పిల్లలిద్దరూ ఇష్టపడడం, నిశ్చితార్థం చేసుకోవడం అంతా చకచక జరిగిపోయాయి. ఇంకొక 20 రోజుల్లో ముహూర్తము. ఇంకా పెళ్లి కార్డులు వేయిద్దామని అనుకున్నారు విశ్వేశ్వరరావు గారు. ఇంకా పెళ్లి కార్డులు వేయిద్దాము అని అనుకున్న రోజు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, మేము ఈ సంబంధం మాకు వద్దు, మాకున్నది ఒక్కరితే కూతురు, మేము దూరం పంపలేము, బాగా ఆలోచించుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి వీరికి చెప్పారు. దాంతో వీరికి విశ్వేశ్వరరావు, వెంకటలక్ష్మి గారికి ఏం చేయాలో తెలియలేదు. బాధపడ్డారు. బంధువులందరికీ చెప్పుకున్నాం, ఇప్పుడు ఇలా అయింది ఏంటి అని స్వామివారి దగ్గరికి వచ్చారు. స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర ఈ సమస్య మళ్ళీ చెప్పుకున్నారు. అప్పుడు వీరు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఇలా దిగులు పడకండి, స్వామివారిని నమ్ముకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏదో బలమైన కారణం వల్లే ఆ సంబంధం మీరు తప్పిపోయిందని భావించండి అని ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు వారికి నచ్చ చెప్పారు. వాళ్ళకి ఉపశమనం కలగలేదు. అయినప్పటికీ స్వామివారి దగ్గర స్వామి మీదే భారం అని అనుకొని చెప్పుకొని వెళ్ళారు. ఆ మరుసటి రోజు ఏమైందంటే వాళ్ళు స్వామివారి దగ్గర మీదే భారం అనుకొని చెప్పుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఈ విశ్వేశ్వరరావు గారి చిన్ననాటి స్నేహితుడు కనబడి అతను చెప్పుకున్నారనమాట, రిటైర్ అయిన తర్వాత నేను సేవా దృక్పథంతో పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, ఆర్థిక లాభం కోసం కాకుండా సేవా దృక్పథంతో చేస్తున్నాను, ప్రస్తుతం ఒక మంచి సంబంధం ఉంది, ఆ అమ్మాయికి తగిన అబ్బాయి కోసం వెతుకుతున్నాను, ఆ అమ్మాయికి తగిన అబ్బాయికి మీ అబ్బాయి అని అనిపించింది నాకు, అందుకోసం ఇంత దూరం వచ్చానని చెప్పారు. దాంతో ఇంకా విశ్వేశ్వరరావు గారు జరిగింది సంబంధం సెటిల్ అవ్వడం, తప్పిపోవడం అంతా చెప్పారు. ఆ తర్వాత ఆ సంబంధం అప్పుడు ఆ అమ్మాయి వివరాలు, ఇతను సంబంధాలు చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి వివరాలు, తల్లిదండ్రుల వివరాలు అంతా వీరికి ఇచ్చారు. దాంతో పిల్లలిద్దరూ చూసుకున్నారు. పిల్లలిద్దరికీ నచ్చింది. మరో 10 రోజుల్లో ముహూర్తం ఉంది అన్నారు. అంటే వీళ్ళు ముందు చూసిన సంబంధానికి ఏ ముహూర్తంకి అయితే పెట్టుకున్నారో అదే ముహూర్తానికి ఈ అమ్మాయితో పెళ్ళి జరిగిపోయిందనమాట. అంటే స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ లీల వల్ల మనకి తెలుస్తుంది. అప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి వారు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మీరు మాకు మంచి సంబంధం కుదిర్చారు స్వామి అని స్వామివారి దగ్గర వచ్చి కృతజ్ఞతలు చెప్పుకొని ముందు ఆవేదన పడ్డదానికి క్షమాపణలు చెప్పుకొని వెళ్ళారు. ఇంకొక లీల.
శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒక భార్యాభర్తలు వచ్చారు. వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆమె పేరు పార్వతి. అతని పేరు తెలీదు. అయితే వారు మా నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. నాగేంద్ర ప్రసాద్ గారు మామూలుగా దత్తక్షేత్రం అంటే అవధూత మందిరాల్లో గురువారం నాడు ఎక్కువ మంది భక్తులు వస్తారు. అటువంటిది ఇక్కడ శనివారం నాటి సాయంత్రానికి భక్తులు వచ్చి ఆ రాత్రికి నిద్ర చేసి తిరిగి ఆదివారం ఉదయం స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఆదివారం నాడు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా అని వీరు నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారనమాట. స్వామివారు ఇక్కడ దగ్గరలో ఉన్న నారసింహ క్షేత్రం మాలకొండలో తపస్సు చేసుకున్నారు. అనాది కాలం నుంచి మాలకొండ క్షేత్రంలో ఒక శనివారం నాడే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు దేవాలయం మూసివేసి ఉంటుంది. శనివారం నాడు మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడికి దగ్గరలో మొగలచెర్లలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్దకు వచ్చి రాత్రికి ఇక్కడ నిద్ర చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అది కాక శనివారం సాయంత్రం ఇక్కడ జరిగే శ్రీ స్వామివారికి నిర్వహించే పల్లకీ సేవలో పాల్గొన్న లేదా కనీసం పల్లకీ సేవ చూసిన పల్లకీతో సహా స్వామివారి మందిరం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన హారతులు కళ్ళకద్దుకున్న తమకు మేలు జరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. శనివారం నాడు రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే తమకు ఆవహించిన గ్రహదోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. అలా శనివారం రాత్రికి ఇక్కడే ఉండి ఆదివారం ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాములు నిర్వహించే అభిషేకము తర్వాత చూసి హారతులు అవి కళ్ళకద్దుకొని స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి తమ కోరికలు కష్టాలు విన్నవించుకుంటారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి అర్చన చేయించుకుంటారు. అవి అయిన తర్వాత తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తూ ఉంటారు. ఇది అందరు భక్తులు చేసే పని. శనివారం నాడు రాలేని వాళ్ళు ఆదివారం నాడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అని నాగేంద్ర ప్రసాద్ గారు వారితో చెప్పారు. శనివారం నాడు మాత్రం సమాధిని నుంచి దూరం నుంచే దర్శించుకోవచ్చు. ముట్టుకునే వీలు లేదు. ఈ నియమాన్ని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు తాము సిద్ధి పొందే రోజు వ్రాసి పెట్టారు. మిగిలిన అన్ని రోజులు స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి దర్శించుకోవచ్చు. ఏ అభ్యంతరం లేదు అని నాగేంద్ర ప్రసాద్ గారు వారితో చెప్పారు. అంటే వాళ్ళు ఎలా అన్నారంటే మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రోజు ఇక్కడ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళకూడదు. అక్కడ మాలకొండ ఆలయం మూసి ఉన్నన్ని రోజులు ఇక్కడ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళొచ్చు కదా అని అన్నారు. అవును అని చెప్పారు ఇతను. తర్వాత వారు ఆ భార్యాభర్తలు ఇలాగన్నారు. నిజానికి ప్రసాద్ గారు ఇక్కడ మాకు పల్లకీ సేవ ఉందని ఇక్కడికి వచ్చే వరకు తెలీదు. అది కాక మేము ఈ రాత్రికే తిరుగు ప్రయాణం పెట్టుకున్నాము. మా వారికి ఎల్లుండి ఆఫీస్‌లో ఏదో మీటింగ్ ఉంది. దానికి తయారవ్వాలి. సమయం కావాలని ఆమె అన్నారు. అందుకని తిరిగి వెళ్ళిపోతాము అని అన్నారనమాట. అప్పుడు ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, ఎంత దూరం వచ్చారు కదా పల్లకీ సేవ చూడండి. రాత్రికి ఉండి ఉదయాన్నే స్వామివారి సమాధి దర్శనం చేసుకొని పొద్దుట 8 గంటలకు బయలుదేరండి. మీరు సాయంత్రం 4 గంటలకల్లా హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఆలోచించండి అని నాగేంద్ర ప్రసాద్ గారు సలహా ఇచ్చారు. సరే అని వారు ఇద్దరు మాట్లాడుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒప్పుకున్నారు. పల్లకీ సేవలో వారు పాల్గొన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగే పల్లకీ సేవలో పాల్గొన్నారు ఆ భార్యాభర్తలు. ఆ రాత్రికి మందిరంలోనే పడుకున్నారు. తెల్లవారిన తర్వాత స్వామివారి సమాధి మందిరంకి చేసి అభిషేకం, హారతులు, సమాధి దర్శనం చేసుకొని ఇలా వచ్చి ప్రసాద్ గారితో చెప్పారు. ప్రసాద్ గారు రేపటి మీటింగ్ నాకు చాలా ముఖ్యం. నాకు అనుకూలంగా నిర్ణయం కావాలని నేను స్వామివారికి మొక్కుకున్నాను. అంతా సవ్యంగా జరిగితే ఇక్కడ నిన్న రాత్రి జరిగిన అన్నదానం చూశాను. శనివారం నాటి రాత్రికి మా దంపతులు ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తాము అని అన్నారనమాట. తర్వాత ఇంకా ఇలా చెప్పారు అతను. నిన్న ఉన్న అసహనం నాలో ఇప్పుడు లేదు. మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు ఆదివారం కదా భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. అంతా మర్చిపోయారు. ఆ మరుసటి రోజు సోమవారం నాడు ఈయన పార్వతి భర్త గారు ఫోన్ చేసి చెప్పారనమాట. ఇలా అంటే ప్రసాద్ గారు వచ్చే శనివారం నాడు నేను పార్వతి వస్తున్నాము. ఆ రోజు రాత్రికి ఆదివారం మధ్యాహ్నము మేము అన్నదానం చేస్తాము. స్వామివారి దయ వల్ల నాకు అనుకూలంగా జరిగింది. మేము అక్కడికి వచ్చి మీతో అన్ని వివరంగా మాట్లాడతాము అని చెప్పారు. ఓం నారాయణ ఆది నారాయణ.